అక్కడ ఉన్న ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. ఒక దేవుడు ఎందుకు కుక్కలతో ఎందుకు వస్తున్నాడని. కుక్కలు అనేవి అపవిత్రం కదా. మన దేవతలందరూ పులులు, సింహాలు లేదా హంసలు, నెమ్మలు వీటితోనే ఉంటారు. కానీ ఈయనేంటి కుక్కలతో ఎందుకు ఉన్నాడని. దానికి ఆ వ్యక్తి మనసులో నవ్వుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను ఎవరో కాదని మన ఆది గురువు. ఆ కుక్కలు కేవలం సాధారణ కుక్కలు మాత్రం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆర్యావర్తనంలో గర్వం, అహంకారం, క్రూరత్వం ప్రతి జీవిలోనే ఉండేది. ఆఖరికి ఋషులు కూడా సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. సో అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ, రక్షకుడైన విష్ణువు, నాశనకారైన శివుడు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి రావాలని. కానీ ముగ్గురుగా కాదు, ఒక్కడిగా. ఈ సంస్థ ఆర్యావర్తనంలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని తొలగించి అందరిని ఒకేలా చూపించడానికి రావాలని అనుకున్నారు. బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుల సంయుక్త అవతారంగా జన్మించిన దత్తాత్రేయ కేవలం గురువు మాత్రమే కాదు, ఆయన గురువులకే గురువు, ఆది గురువు. కానీ ఆయనకి మరే ఇతర దేవునికి ఉన్నట్టు దేవాలయాలు లేవు, ఆచారాలు లేవు, పూజలు లేవు. కేవలం ఆయన ఒక సాధారణ మనిషిలా జీవించేవాడు. ఇంకా ఆయన పక్కన ఎప్పుడూ ఒక 4 వీధి కుక్కలు ఉన్నాయి. ఆ వీధి కుక్కలే వేదాలు. ఆ 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ వేదాలు ఎప్పుడూ అతన్ని అనుసరిస్తూనే ఉంటాయి, ఎందుకంటే అతను వాటిలో ప్రావీణ్యం సంపాదించాడు. అతను తన విద్యను కేవలం గురువుల దగ్గర నుంచి నేర్చుకోలేదు. గాలి, నిప్పు, పాము, వేశ్య, పిల్లవాడు, పక్షి, భూమి ఇలా కనిపించిన ప్రతిదాని నుంచి ఆయన నేర్చుకుంటూనే ఉన్నాడు. కుక్క నుంచి విశ్వాసం, విధేయత నేర్చుకున్నాడు. ప్రకృతి నుంచి ఏకత్వం. దత్తాత్రేయుడు ఒకటే నమ్మేవాడు: నువ్వేదైనా నేర్చుకోవాలనుకుంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు జీవితమే అన్నీ నేర్పిస్తుంది. దానికి కావాల్సింది నేర్చుకోవాలనుకునే తపన నీ మనసులో. దత్తాత్రేయుడికి ప్రతిదీ పవిత్రమైనది. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్ని సమానమే. ఎందుకంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వాళ్ళు దేన్ని కోరుకోరు, కేవలం సత్యాన్ని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు.